ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. మంత్ర జపం వలన సకల పాపాలు హరిస్తాయా? మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు, ధర్మశాస్త్రాలు చెప్తున్న విషయం ఏమిటంటే, మంత్ర జపం వలన జీవాత్మ అంటే మనుషులు చేసేటువంటి వ్యక్తిలోని జీవుడు సకల పాపాల నుంచి, పాప భారం నుంచి దూరమయ్యి ముక్తికి దగ్గరవుతట. తర్వాత సాత్విక గుణాన్ని వస్తుందిట. మానసికంగా శారీరకంగా ఉండేటువంటి నైర్మల్యాలన్నీ కూడా పోతాయిట. అంటే ఎలాంటి దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారు. అయితే మననాత్రయతే ఇది మంత్ర అంటారు. అంటే దేన్ని మరీ మళ్ళీ మనం అంటూ ఉంటామో దాన్ని మంత్రం అని అంటారు. అయితే ఈ మంత్రం ఏ విధంగా మనకి వస్తుంది? మహామంత్రాలు ఉన్నాయి, ముక్తిని పొందేటువంటి మంత్రాలు ఉన్నాయి, అభీష్ట సిద్ధి కోసం చేసేటువంటి మంత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నది శాంతి మంత్రాల గురించి. ఆ తర్వాత అంటే శాంతీకరణ మంత్రాలని, తర్వాత మనకి స్తంభన మంత్రాలని, మారణ మంత్రాలని, ప్రయోగ మంత్రాలని అనేక మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది శాంతికరణ మంత్రాల గురించి. శాంతికరణ మంత్రాలు ఏమిటి? మన మనోభీష్టాల్ని నెరవేరుస్తాయి, మనకి ముక్తిని ప్రసాదిస్తాయి, సన్మార్గంలో మనని నడిపిస్తాయి. నియమనిష్టలతో ఎవరు చేస్తారో వాళ్ళకి తేజస్సు కూడా పెరుగుతుంది. అయితే గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? తన స్వరూపాన్ని తెలియజేస్తూ కాలస్వరూపాన్ని గురించి చెప్తూ, అదే విధంగా వృక్షాల గురించి చెప్తూ, వృక్షాల్లో అశ్వత్థగా అని, కాలంలో మాసానాం మార్గశీర్షమని, అంటే మార్గశీర్ష మాసం తన స్వరూపమని, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటాడు. అంటే యజ్ఞాలన్నిట్లలోకి కూడా జపయజ్ఞం తన స్వరూపం అని చెప్పాడు. అంటే ఏంటి? మంత్ర జపం చేయటం అనేటువంటిది భగవత్ స్వరూపం లాంటిది. అందుకని దాని వలన సకల పాపాలు హరింపజేస్తాయి. ఎలాంటి పాపాన్ని హరింపజేస్తాయి? మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలని, అంటే మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నింటినీ కూడా పారదోలుతాయి, ముక్తిని ప్రసాదిస్తాయి. అలాంటివి ఈ మంత్రాలు. అందుకని వీటిని ఏ విధంగా చెయ్యాలి అంటే, ఎవరైనా సరే గురువు దగ్గర ఉపదేశం తీసుకుని గురువు చెప్పినట్టుగా ఆ మంత్రాన్ని వాళ్ళు జపించాలి. ఇక్కడక్కడ చదువుకోవటం అలాంటివి చేయకూడదు. ఆ తర్వాత ఒకసారి ఉపదేశం పొందారు, ఒక మంత్రాన్ని మంత్రోపదేశం పొందారు అంటే వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆ మంత్ర జపం చేయాలి. పూర్వం ఋషులంతా కూడా తపస్సు చేసేవాళ్ళు. తపస్సులో వాళ్ళు ఏం చేస్తారు? మంత్ర జపం చేస్తారు. మంత్రాధిదేవతను, మంత్రాన్ని ధ్యానిస్తూ, గురువును ధ్యానిస్తూ, దాన్ని అర్థాన్ని వాళ్ళు భావిస్తూ ఆ తర్వాత ఆ మంత్ర జపాన్ని వాళ్ళు చేస్తారు. చేయటం వలన ఋషులకు ఉండేటువంటి శక్తి ఏమిటో మనకందరికీ పురాణ కథల ద్వారా మనకి తెలుసు. ఆ తర్వాత ఎంతో మంది మహానీయులు ఎన్నో రకాల మంత్ర జపాలు చేసి వాళ్ళు సిద్ధిని పొందారు, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నారు. దానికి ఉదాహరణగా నారాయణ జపం చేసి, అష్టాక్షరీ జపం చేసి ప్రహ్లాదుడు ప్రార్థిస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఎత్తి అతని కోసం వచ్చాడు. ఆ తర్వాత మనకి లోపాముద్రాదేవి, శ్రీదేవి పంచదశాక్షరీ మంత్రాన్ని ఆవిడ మంత్రజపం చేసి అమ్మవారి భక్తాగ్రేసరుల్లో అగ్రగణ్యురాలయ్యింది. అసలు లలితా సహస్రనామం చేసినప్పుడు మనం లోపాముద్రార్చితాయ నమః అనేటువంటి నామాన్ని చదువుతాం. ఆవిడ నామాల్లోనే చేర్చబడింది. అత్యంత పరమ భక్తురాలుగా లోపాముద్రాదేవిని చెప్తారు. అంటే ఏ భక్తుడైనా సరే తన మంత్ర జపాన్ని చేసినప్పుడు, సాధన చేసినప్పుడు, సన్మార్గంలో చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి అతీతమైనటువంటి శక్తులు వస్తాయి. వాక్సిద్ధి కలుగుతుంది, వాక్శుద్ధి కలుగుతుంది. మనకందరికీ తెలుసు, అసలు తీక్ష్ణమైనటువంటి దృష్టితో వాళ్ళు చూస్తేనే ఎదుట ఉన్నటువంటి వాళ్ళు మాడిపోయినటువంటి సంఘటనలు కూడా మనకి తెలుసు. అసలు ఋషులు మునులు శపిస్తే అన్నీ కూడా అక్షరాల నిజమవుతాయని చెప్తారు. ఆ శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళకి మంత్ర ప్రభావం వలన, మంత్ర జపం వలన, తపస్సు వలన వాళ్ళకంతా కూడా వచ్చాయి. అయితే దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు సమాజ శ్రేయస్సు కొరకు మాత్రమే దాన్ని వినియోగించేవాళ్ళు. అందువలన ఎవరు మంత్ర జపం చేసినా కూడా సకల పాపాలు హరింపచేయటమే కాకుండా సాత్విక గుణాన్ని ఏర్పరుస్తుంది, ఆత్మశాంతిని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, తేజస్సును ఇస్తుంది, దీర్ఘాయువును ఇస్తుంది. ఆ తర్వాత వాక్సిద్ధిని, వాక్శుద్ధిని కూడా ప్రసాదిస్తుంది. అందుకని మంత్ర జపం వలన జరగనిదేదీ లేదు
అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.